హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్ని. ఈరోజు వీడియోలో అయితే రిచ్ డాడ్ పూర్ డాడ్ సంబంధించి ఒక బుక్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా సేల్ బుక్ అనమాట. పేదల మధ్య తల్లిదండ్రులు నేర్పించినది, ధనికులు డబ్బు గురించి తమ పిల్లలకు నేర్పించేది ఏమిటి అనే ట్యాగ్ లైన్తో ఉంది రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ అనేది. రాబర్ట్ కియోసాకి రాశారు ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను రాబర్ట్ కియోసాకి అయితే ఒక బుక్లో అయితే ఒక లైన్ చదివాను. సో అదైతే మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ఇక్కడ చూడండి ఒకసారి. మనందరిలోనూ ఒక అవ్యక్త శక్తి దాక్కుని ఉంది. మనందరికీ ప్రకృతి వరాలను ప్రసాదించింది. కానీ మనందరినీ వెనక్కి లాగి పట్టి ఉంచే ఒకే ఒక విషయం వచ్చి సంశయం అంట. సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల కాదు, కానీ మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లే మనం వెనకబడుతున్నాం. కొందరి మీద దాని ప్రభావం మిగిలిన వారికన్నా ఎక్కువగా ఉంటుంది. చదువు పూర్తయి ఒకసారి బయటపడ్డాక కాలేజీ డిగ్రీలకు కానీ పరీక్షలో తెచ్చుకున్న మార్కులకు కానీ చెప్పుకోదగ్గ ప్రాముఖ్యం లేదన్న విషయం మనం తెలుసుకుంటాం. వాస్తవ ప్రపంచంలో చదువు సంధ్యలకు సంబంధించిన వాతావరణంలోనూ మన గ్రేడులకు మించినదేదో అవసరమవుతుంది. దానిని ధైర్యం, సాహసం, చలాకితనం, నిర్లక్ష్యం, డంబం, జిత్తుల మారితనం, దిగువ, దృఢత్వం, సూక్ష్మబుద్ధి అనే పేర్లతో పిలవడం జరుగుతుంది. ఏ పేరుతో పిలువబడ్డా ఆ తత్వం చివరికి స్కూల్లో తెచ్చుకున్న గ్రేడుల కన్నా ఎక్కువగా మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మనలో ప్రతి ఒక్కరిలోనూ ధైర్యం, ప్రతిభ, సాహసం అనే గుణాలుంటాయి. కానీ వీటికి విరుద్ధమైన పార్శ్వం కూడా మనలో దాగి ఉంటుంది. అంటే అవసరమైతే ఇంకొకరి ముందు వంగి దన్నాలు పెడుతూ బతిమలాడే గుణం. అవును కదా ఫ్రెండ్స్. మనమైతే ఒకరికి దన్నాలు పెట్టి మర్చిపడతాం, కానీ మనకంటూ మన సొంత నిర్ణయాలు తీసుకొని దృఢంగా, ధైర్యంగా ముందుకు అడుగులు వేయలేము. ఎందుకంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు, సమాజం ఏమనుకుంటుంది, ఒకవేళ మనం ఓడిపోతే ఏంటి, ఎవరేమని అనుకుంటారనే ఉద్దేశంతోనే మనం ముందుకు వెళ్ళకపోతున్నాం. ఏ పనినైనా నిజాయితీగా, మంచి పద్ధతిలో, మంచిగా ఏ పనినైనా చేయొచ్చు. అండ్ సిగ్గుపడాల్సిన అవసరం అయితే లేదు. మనం ఎక్కడ ఏ పని చేసినా కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఎప్పుడు కూడా మన మీద మనకు వచ్చే ధైర్యం లేకపోతే మనం ఏం చేయలేమన్నమాట. సో మనమైతే మన మీద ధైర్యం పెట్టుకొని ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. కానీ టైం పడుతుంది దానికనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీరు షేర్ చేసుకోవాలనుకున్నా. దీని మీద మీకు కామెంట్స్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.